ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. ద సాక్రిఫైసెస్ ఆఫ్ అ గాడ్ ఆర్ ఎ బ్రోకెన్ స్పిరిట్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో అత్యంత లోతైన మన జీవితాన్ని మార్చగలిగినటువంటి, మన ఆత్మను మేల్కొల్పే వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గొప్ప బలుల కన్నా దేవుడు విరిగిన వినయమైన నిజమైన హృదయాన్ని ఇష్టపడతాడు. ప్రియ దేవుని జనాంగమా, మన రోజు దేవునితో మొదలు కావాలి. ప్రతి క్రొత్త ఉదయం కూడా ఒక నూతనమైన ప్రారంభం, ఒక నూతన దిశ, ఒక క్రొత్త దయ. మన జీవితం క్రొత్తగా వ్రాయబడేటటువంటి అవకాశం. ఈ ఉదయం దేవుడు నీతో చెప్పే వచనం ఏంటి తెలుసా? విరిగిన మనస్సే నాకిష్టమైన బలి. సంపూర్ణమైన హృదయాన్ని కాదు దేవుడు కోరుకునేది, విరిగిన హృదయాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే పగిలిన పాత్రలోనికి మాత్రమే ఆయన వెలుగు అద్భుతంగా ప్రవేశిస్తుంది. ఈ 51వ దావీదు కీర్తన, దావీదు తన జీవితంలో జరిగిన అత్యంత పెద్ద పతనం తర్వాత పాపం, సిగ్గు, అపరాధ భావం ఇవన్నీ కూడా అతన్ని నలిపేశాయి. ఆ సందర్భంలో వ్రాయబడినటువంటిది. దేవుడు దావీదును తృణీకరించలేదు. కారణం, దావీదు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా ఆయన వైపు చూశాడు. తన హృదయం పగిలిపోయింది. తను తాను నమ్ముకోలేనంత వినయం, తన మీద ఆధారపడలేనటువంటి స్థితి, దేవుని కృపలేక నేనేమీ చెయ్యలేను అన్న భావన, ఇవే విరిగిన మనస్సులో ఉన్న కనబడే కొన్ని లక్షణాలు. దేవుడు దీన్ని ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ హృదయంలో అహంకారం ఉండదు, నిజమైన ప్రార్థన ఉంటుంది, సంపూర్ణమైన సమర్పణ ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. దేవుని దృష్టిలో బలి అంటే మనమిచ్చే వెండి, బంగారం, అర్పించే బలులు ఇవన్నీ కాదు. ఆయన చూస్తుంది ఒక్కటే, మన హృదయం. ఒక విరిగిన హృదయం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, దేవుని మీద ఆధారపడటం, మన బలహీనతలన్నిటినీ అంగీకరించటం, ఆయన కృప కోసం హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో మొరపెట్టటం, మన మనస్సు సంపూర్తిగా దేవుని కొరకు తెరవటం. దేవుడు పగిలిన హృదయాన్ని తిరస్కరించడు. అదే ఆయనకు పవిత్రమైనటువంటి బలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు విరిగిన హృదయాన్నే ఇష్టపడతాడు? విరిగిన హృదయంలో దేవుడు రాజాదిరాజుగా నిలుస్తాడు. మన బలము కంటే ఆయన బలం ఎక్కువగా పనిచేస్తుంది. వినయమైన హృదయంలో దేవుని మహిమ ప్రవహిస్తుంది. వినయం ద్వారాన్ని తెరుస్తుంది. మన గర్వం ఆ ద్వారాన్ని మూసివేస్తుంది. చెదిరిన హృదయంలో దైవికమైన పునర్నిర్మాణం మొదలవుతుంది. చెదిరిపోయిన జీవితాలను దేవుడు మరల తిరిగి కడతాడు. విరిగిన హృదయంలో నిజమైన ఆరాధన పుడుతుంది. ఇది అహంకారం లేని ఆరాధన, వేరొకరి కోసం చేసే ఆరాధన కాదు, హృదయాంతరాల్లో ఉండే ఆత్మతో, సత్యముతో చేసే ఆరాధన. పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని అతి త్వరగా కదిలించేటటువంటి బలి. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటాం, కానీ విరిగిన హృదయంతో మనం పిలిచినప్పుడు ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. లేఖనం అంటుంది కదా, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మొదటగా విరిగి నలిగిన హృదయాన్ని తీసుకొని ఆయన వైపు మనం అడుగు వేయాలి.
చాలాసార్లు ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలో నలుగుతూ పరిస్థితుల మధ్య మనం అనుకుంటాం, నేను ఇంకేం చేయగలను, నా గుండె బద్దలైపోయింది, ముక్కలైపోయింది అని. దేవుడు అంటున్నాడు, పగిలిన నీ గుండెను తీసుకుని నా దగ్గరికి రా. గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన సమర్థుడను నేను. నువ్వు నమ్ముచూ ఉన్నట్లయితే ఈ ఉదయకాలం మన హృదయాన్ని ఒక్కసారి పరీక్షణ చేసుకుందాం. నా హృదయం వినయముతో నిండి ఉందా, లేదా ఇంకా అహంకారం, గర్వం, నేనే అన్న భావన కలిగి ఉన్నదా? దేవుని ముందు నిజంగా నేను పశ్చాత్తాపానికి వస్తున్నానా? నా హృదయం దేవుని ఆత్మ పనిచేయటానికి తెరిచి ఉంచానా? ఆలోచన చేసుకుందాం. విరిగి నలిగిన హృదయం దేవుని చేతిలో మరల తిరిగి కట్టబడటానికి, పునరుద్ధీకరించబడటానికి అది సిద్ధపడిన హృదయం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం ఆయనకు విరిగి నలిగిన హృదయమే ఇష్టమైన బలి అని మాట్లాడుతున్న నేపథ్యంలో, నీవు గుండె చెదిరిన వారిగా ఉన్నా, నువ్వే నేపథ్యంలో ఉన్నా ఆయన వైపు ఆశ కలిగి చూడటానికి ఇష్టపడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు బలహీనపడి ఉన్నావేమో, విరిగిపోయి ఉన్నావేమో, పశ్చాత్తాపం అవసరమై ఉన్నావేమో, ఆయన దగ్గరకే నువ్వు అడుగు వేయవలసిన వానిగా ఉన్నావు. ఉదయకాలం ఏ నూతన దినాన్ని సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నాతో మాతో మీరు మాట్లాడిన విధానం చొప్పున మీకు వందనాలు. ధైర్యపరిచి బలపరిచారు ప్రభువా. నిజమే, అనేక పరిస్థితుల నేపథ్యంలో మా హృదయం కృంగి బ్రద్దలైన నేపథ్యం ఉన్నది. అవి నీకు ఇష్టమైన బలి అని, మమ్మలను మరల తిరిగి కట్టువాడవని, నువ్విచ్చిన ధైర్యాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో ఆశ కలిగి నీ తట్టు చూస్తూ విరిగి నలిగిన నా హృదయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ రక్తము చేత దాన్ని కడిగి నూతన హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించి, మా బ్రతుకు, నా ప్రయాణం, నా జీవితాన్ని మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.